Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో మనందరికీ తెలుసు, నెక్స్ట్ మంత్ మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 అనే జరగబోతుంది జూన్ 16th. దానికంటే ముందు మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంది 9th. అండ్ ఆల్సో అవి అయిపోయాక జూలైలో మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 అండ్ ఆల్సో ఆగస్ట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరగబోతుందండి. దానిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అయిన పాలిటీ నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నేను మీతో డిస్కస్ చేయడం కోసం ఈ వీడియో చేస్తానండి. సో లెట్ us see అదే టాపిక్ అనేది. మీరు గనక ఈ వీడియో లాస్ట్ వరకు కనుక చూసినట్టయితే మీకు ఒక విషయం తెలుస్తుంది. అదేంటి అంటే, మేము ఈ పీడిఎఫ్ అనేది మీ అందరికి కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నామండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీకు ఎగ్జామ్లో యూపీఎస్సీలో అయితే ఒక 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ అదర్ ఎగ్జామ్స్లో అయితే యూ క్యాన్ స్కోర్ 1 మార్క్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇయర్లో యూపీఎస్లో అడిగారు. సో ఇదేంటి ఈ కాన్సెప్ట్ అంటే, బేసిక్గా ఇండియన్ పాలిటీ ప్రాబుల్ టాపిక్స్ ఫర్ ఫిలిమ్స్ 2024. నేను ఇన్ కమింగ్ వీడియోస్లో కూడా ఐ విల్ డూ సమ్ వీడియోస్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అంటే ఓన్లీ మీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏవైతే ఇంపార్టెంట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, టర్మ్స్ దట్ ఆర్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మీరందరూ కూడా లైక్ మన క్లాస్ అయినా వినుండొచ్చు, ఆర్ బయట క్లాస్ అయినా వినుండొచ్చు, ఆర్ మీరు లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ అయినా చదివి ఉండొచ్చు అండి. దానిలో ఏంటి అంటే మనకు ఇంపార్టెంట్ విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, చాలా టర్మ్స్ అంటే కొన్ని వర్డ్స్ అనేవి మన రాజ్యాంగంలో ఇచ్చారు, కాకపోతే వాటిని క్లియర్గా ఎక్స్ప్లిసిట్గా మన కాన్స్టిట్యూషన్లో వాటిని డిఫైన్ చేయలేదు. మీకు డౌట్ రావచ్చు, సార్ డెఫినేషన్ లేకుండా మనం అసలు ఎలా ఫాలో అవుతున్నాం సార్ అంటే, వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో వాటిని మనము ఇంటర్ప్రిట్ చేసామన్నమాట. సో అలాంటి వర్డ్స్ ఏంటో ఇవాళ మనం చూడబోతున్నాం. ఎస్ అండి, దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ అవర్ రాష్ట్రపతి భవన్. నెక్స్ట్ చూడండి సార్, మరి ఇలాంటి క్వశ్చన్స్ అంతకుముందు వచ్చాయి అంటే డెఫినెట్గా ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రీవియస్ ఇయర్లో వచ్చాయి. యూపీఎస్సి సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2022లో వచ్చిందండి. ఆ ఇయర్ ఏంటంటే కరోనా వచ్చింది, అక్టోబర్లో పెట్టారు ఎగ్జామ్ బేసిక్గా. అండ్ చెప్పాలంటే అది కొంచెం మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చు. ఆ ఇయర్ వచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో లెట్ us రీడ్ ద క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏంటవి? ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్స్ ఇట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెడరలిజం, సెక్యులరిజం, ఫండమెంటల్ రైట్స్ అండ్ డెమోక్రసీ. సో ఇక్కడ ఏమంటున్నారండి, మన రాజ్యాంగంలో అంట బేసిక్ స్ట్రక్చర్ని అంటే మన మౌలిక స్వరూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పారంట. ఈవెన్ దో ఈ వర్డ్స్ మన బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నా సరే ఇక్కడ ఏంటండి కాన్స్టిట్యూషన్ అనేది డిఫైన్ చేశారని చెప్తున్నారు. సో ఈ స్టేట్మెంట్ పక్కన పెట్టండి. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ టు సేఫ్ గార్డ్ ద సిటిజన్స్ లిబర్టీస్ అండ్ టు ప్రిజర్వ్ ద ఐడియల్స్ ఆన్ విచ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ బేస్డ్. సో ఈ స్టేట్మెంట్ మనం చూస్తే కనుక 50% అంటే హాఫ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఇస్ రైట్ అండి. అంటే వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ కానీ వీళ్ళు ఇచ్చిన మీనింగ్ కానీ కరెక్టే. కాకపోతే సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ అంటున్నారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జ్యుడిషియల్ రివ్యూ గురించి ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకి ఆర్టికల్ 13లో సుప్రీంకోర్టుకి పవర్ ఇచ్చారు. ఏంటి అంటే, ఆల్రెడీ పార్లమెంట్ చేసిన యాక్ట్స్ కానీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కానీ ఆర్ ఎనీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కానీ దే క్యాన్ రివైజ్ ఆర్ రివ్యూ అని, అంతే తప్ప జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పి కాన్స్టిట్యూషన్లో మనం ప్రొవైడ్ చేయలేదు. అలాగే స్టేట్మెంట్ 1లో కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫైన్ చేయలేదు. సో మనకు గనక ఈ విషయం తెలిస్తే 2 స్టేట్మెంట్స్ కూడా మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. సో ఆన్సర్ వచ్చేసి నైదర్ 1 or 2. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే, ఈ వర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా మన రాజ్యాంగంలో అని చెప్పేసి రైట్ ఆన్సర్ అనుకుంటారండి. బట్ దీస్ ఆర్ నాట్ డిఫైన్డ్. సో మీకు అందుకే ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారండి మన వాళ్ళు. సో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా చదువుకోండి. సార్ మరి ఇంకొక ఎగ్జాంపుల్ అని చెప్పారు కదా సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, అది కూడా చూద్దాం ఇప్పుడు. లెట్ us see. ఇది 2019లో వచ్చిందండి. సో మీరు చూస్తే కనుక ఇక్కడ ప్యాటర్న్ 2019లో ఒక క్వశ్చన్, 2020లో ఒక క్వశ్చన్ వచ్చింది బ్యాక్ టు బ్యాక్. సో ఇక్కడేమని ఇచ్చారు, ద పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959 exempt సెవరల్ పోస్ట్ ఫ్రమ్ డిస్క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి అంటే, బేసిక్గా
మన గవర్నమెంట్ నుంచి కనుక మన శాలరీ తీసుకున్నట్టయితే ఇట్ కమ్స్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఆర్ ఈవెన్ సమ్ టైమ్స్ గవర్నమెంట్ ఫండెడ్ ఏజెన్సీస్ ఉంటాయి, దాని నుంచి మన శాలరీస్ తీసుకున్న వి కమ్ అండర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారు, పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ లో కొన్ని పోస్టుల్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాకుండా తీశారంట. సరే ఈ స్టేట్మెంట్ విన్నాం, మనకు తెలుసో తెలీదో పక్కన పెట్టేసాడు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద అబౌవ్ మెన్షన్ యాక్ట్ వాజ్ అమెండెడ్ 5 times. 5 times దీన్ని అమెండ్ చేశారంట. వీ మే నాట్ బి నోయింగ్, సో దీన్ని కూడా పక్కన పెట్టండి. సో థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చెప్పారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదో ఐడెంటిఫై చేయాలి. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలంటే వి నీడ్ టు ఎలిమినేట్ విచ్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. మీకు టెక్స్ట్ బుక్ లో లక్ష్మీకాంత్ లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ గురించి మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది, కాకపోతే ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అనమాట. సో ఈ స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. ఈవెన్ దో మీకు ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ తెలియకపోయినా సరే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అని తెలుస్తుంది. ఒకసారి చూడండి ఆప్షన్స్. ఏ ఆప్షన్ చూడండి పక్కన పెట్టండి. బి ఆప్షన్ చూడండి 3 అని ఉంది, ఇట్ ఈస్ అ రాంగ్ ఆప్షన్. సి ఆప్షన్ చూడండి 2 and 3 ఉంది, ఇట్స్ ఎ రాంగ్ ఆప్షన్. అండ్ డి కూడా 1, 2, 3 ఆప్షన్ కూడా 3 ఉంది కాబట్టి ఇట్ ఈస్ రాంగ్ అనమాట. సో ఈజీగా మనకు గనక కొన్ని టర్మ్స్ డిఫైన్డా నాట్ డిఫైన్డా తెలిసిపోతే ఈవెన్ దో 1 or 2 స్టేట్మెంట్ తెలియకపోయినా సరే వీ కెన్ ఎలిమినేట్ అండి. దిస్ ఈస్ హౌ టాపర్స్ విల్ సాల్వ్ ద పేపర్ అండి. మనకి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ లో అన్ని క్వశ్చన్స్ ఎవరికి తెలిసినవి రావండి. కంపల్సరీగా మన ఎలిమినేషన్ టెక్నిక్ కానీ వేరియస్ టెక్నిక్స్ వాడి మనం ఒక కంక్లూజన్ అనేది అరైవ్ అవ్వాలన్నమాట. సో లెట్ us see the explanation. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. స్టేట్మెంట్ 1 లో మనకి ఇచ్చిన ఎక్సెప్షన్స్ ఏంటి, స్టేట్మెంట్ 2 లో ఏమి ఇచ్చారు, 5 times వేశారంట. 1960లో, 1992లో, 1993లో, 2006లో, 2013లో. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ కూడా ఇచ్చారండి. ఆర్టికల్ 102లో ఈ రూల్ ఉంది, కాకపోతే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఏంటి అనేది రాజ్యాంగం మనకి చెప్పలేదు. సో ఇక్కడ నా ప్రిడిక్షన్ ఏంటి అంటే 2019లో 20లో వచ్చింది, మళ్ళీ తర్వాత రాలేదు కదా. సో దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ 2024లో దే క్యాన్ బి ఎ క్వశ్చన్. ఈ ఇయర్ రాకపోతే 2025లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యూపీఎస్సీ విల్ రిపీట్ ద ప్రీవియస్ థీమ్స్ అనమాట. అంటే 2021లో చాలా మంది ప్రిపేర్ అయి ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ ఇవి వచ్చాయని చెప్పేసి. సో 2021లో రాలేదు, 2022లో రాలేదు, 23లో రాలేదు. సో ఇట్ విల్ గివ్ ఏ గ్యాప్ అండ్ ఇట్ విల్ రిపీట్ ద థీమ్ అనమాట. సో ఇప్పుడు మన పీడిఎఫ్ లో మన వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే చూడండి, అదర్ టర్మ్స్ ఫ్రమ్ ఇండియన్ పాలిటీ బుక్. ఇండియన్ పాలిటీ బుక్ లో అసలు ఇలాంటి టర్మ్స్ ఇంకెన్ని ఉన్నాయి, ఈ 2 మాత్రమే కాదు కదా. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 చదువుకొని వెళ్తారు, మిగతాయి మనం ఐడెంటిఫై చేయడానికి టైం పట్టుద్ది. ఇది మొత్తం కూడా ఎవరైతే టెక్స్ట్ బుక్ కంప్లీట్ గా చదివారో, ఇప్పుడు మనం అంటే మన క్లాసెస్ లో we're teaching complete లక్ష్మీకాంత్ బుక్ ఇన్ ఏ బైలింగ్వల్ లాంగ్వేజ్. బైలింగ్వల్ లో మన తెలుగు వాళ్ళకి డీటెయిల్ గా చెప్తున్నాం. టోటల్ 90+ చాప్టర్స్ కూడా డీటెయిల్ గా చెప్తున్నామండి. అండ్ సూన్ జూన్ లో వీఆర్ స్టార్టింగ్ ఏ బ్యాచ్, యూపీఎస్సీ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం, అది లాస్ట్ లో చెప్తాం మీకు. సో ఆ టర్మ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది, లేకపోతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఐ థింక్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. సో టర్మ్స్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, అంటే వీటి యొక్క క్లియర్ డెఫినేషన్ మన రాజ్యాంగంలో ఇవ్వలేదంట. ఏంటది చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ఫెడరలిజం. ఫెడరలిజం అంటే షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనమాట. ఇది ఒక సింపుల్ మీనింగ్, ఇది డెఫినేషన్ అనేది లేదు. సెకండ్ పాయింట్ చూడండి, బడ్జెట్. సార్ అదేంటి సార్, కాన్స్టిట్యూషన్ లో మేము చదివాము ఆర్టికల్ 112లో బడ్జెట్ అని ఉందంటే బడ్జెట్ అనే వర్డ్ లేదు, అందుకే ఇక్కడ ఇచ్చానండి నాట్ మెన్షన్ టు. బడ్జెట్ అనే వర్డ్ లేదు, బడ్జెట్ బదులు ఏమి ఇచ్చారంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్ అనే వర్డ్ లేదు. అది మనము జనరల్ భాషలో వాడుక భాషలో బడ్జెట్ రిలీజ్ అయిందని అనుకుంటాం తప్ప ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ గివెన్, అసలు వర్డే లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ ఫార్మాట్ లోనే యాజ్ పర్ ఆర్టికల్ 112 బడ్జెట్ ఈస్ గివెన్ అంటాడు, ఇట్ ఈస్ 100% రాంగ్. మూడోది చూడండి, మైనారిటీ. అంటే మైనారిటీ అనే వర్డ్ అంటే లింగ్విస్టిక్ మైనారిటీయా లేకపోతే మీరు రిలీజియస్ మైనారిటీ అనేది డెఫినేషన్ అనేది క్లియర్గా ఇవ్వలేదు. అండ్ మార్షల్ లా అంటే మిలిటరీ రూల్ అండి, దాని గురించి కూడా ఎక్కడి లేదు. ఇక్కడ ఇది మీకు ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ లో వస్తుంది. పబ్లిక్ ఆర్డర్ అంటే దాని యొక్క మీనింగ్ డెఫినేషన్ ఇస్ నాట్ గివెన్. అన్టచబిలిటీ మన అందరికి తెలుసు అండి, ఆర్టికల్ 17 వీళ్ళు అబాలిష్ అన్టచబిలిటీ, కాకపోతే ఈ అన్టచబిలిటీ డిఫైన్ చేయలేదు. కాకపోతే దాని తర్వాత మైసూర్ హైకోర్ట్ హ్యాస్ గివెన్ సమ్ డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించొద్దని ఉంటుంది తప్ప రాజ్యాంగం ఏం చేస్తే రాజ్యాంగం ఉల్లంఘిస్తుంది అనేది క్లియర్ డెఫినేషన్ లేదు. ఇట్స్ టైమ్ టు టైమ్ సుప్రీంకోర్టు విల్ డిసైడ్. నెక్స్ట్ ఇందాక మనం చూసాం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కానీ, బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపం కానీ, జ్యుడిషియల్ రివ్యూ కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫర్ ద జనరల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే డెఫినేషన్ లేదు. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండ్ ఆల్సో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూసారు కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఈ 13 వర్డ్స్ ఎక్కడ కూడా మనకు క్లియర్ గా డెఫినిషన్ అనేది ఇవ్వలేదు. ఎస్, సో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ టాపిక్. మీరు కనుక లక్ష్మీకాంత్ బుక్ చదువుతుంటే అక్కడక్కడ ఈవెన్ దో ఇట్ ఈస్ గివెన్ ఇన్ కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని ఉంటుంది అనమాట. మనం సరేలే అనుకుంటాం. అలా మనం గనక ఒక లిస్ట్ చేస్తే ఈ లిస్ట్ ఇదండి. సో దిస్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్, లైక్ ప్రీవియస్ బ్యాచెస్ కూడా మేము ఇచ్చాం మన క్లాసెస్ లో, అట్లా ఈసారి క్లాసెస్ కూడా వీఆర్ ప్రిపేరింగ్ ఎ లిస్ట్. కాకపోతే ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్, ఎందుకంటే ఎగ్జామ్ లో ఈవెన్ ఒక 2 మార్క్స్ అయినా సరే మీ కట్ ఆఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఈవెన్ దట్ ఈస్ 1 మార్క్ అయినా ఇట్ విల్ డిసైడ్ యువర్ కట్ ఆఫ్. మీరు కనుక మన లాస్ట్ ఇయర్ మార్క్స్ కనుక చూస్తే ఎవరైతే టాపర్స్ వచ్చారో వాళ్ళు జస్ట్ ఒక 1 మార్క్ తో సీసెట్ క్వాలిఫై అయ్యారు, లేదా 1 మార్క్ తో దే ఆర్ గెటింగ్ లైక్ కట్ ఆఫ్ మార్క్ దాటారు. సో ఎవ్రీ మార్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి టాపిక్స్ మనం నోట్స్ చేసుకోవాల్సిన టాపిక్స్ మాత్రం ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అదేంటి అంటే వీఆర్ గోయింగ్ టు లాంచ్ 2025 అండ్ 2026. ఎవరైతే 2025 లో యూపీఎస్సీ రాద్దాం అనుకుంటున్నారో, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అంటే స్టార్టింగ్ విత్ ప్రిలిమ్స్ అండ్ 2026 రాద్దాం అనుకుంటున్నారో, వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ బ్యాచ్ ఫ్రమ్ June 10th. ఓకేనా, June 10th నుంచి వీఆర్ స్టార్టింగ్ ఏ న్యూ బ్యాచ్. అయితే దీనికి సంబంధించి మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. ఈవెన్ దో మనం చాలా వీడియోస్లో చెప్పినా సరే, మీకు కనుక డౌట్ ఉంటే కనుక మీ యొక్క నేమ్ అండర్స్కోర్ యూపీఎస్సీ 2025 అయితే 2025, లేకపోతే యూపీఎస్సీ 2026 అయితే 2026 టైప్ చేసి 7569556888 నెంబర్కి ఆర్ 8985237565 నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే అవర్ ఎక్స్పర్ట్ విల్ కాల్ అండ్ రిజాల్వ్ ఆల్ యువర్ క్వెరీస్ అండి. మీకు ఏ డౌట్ ఉన్నా, సార్ ఈఎంఐ ఆప్షన్ ఇస్తా అన్నారు, ఎలా ఇస్తా అన్నారు, సార్ ఫీజు తగ్గిస్తా అన్నారు 10,000, ఎలా తగ్గిస్తారు సార్, లేదా క్లాసెస్ ఎప్పుడు జరుగుతాయి సార్, ఎలా జరుగుతాయి సార్, అసలు ఎవరు టీచ్ చేస్తారు సార్, అసలు మీ యొక్క రివ్యూస్ ఏంటి సార్, లేకపోతే మీ డెమోస్ ఏంటి అన్నా సరే, అవర్ టీమ్ ఈజ్ రెడీ టు ప్రొవైడ్ యూ. సో మీరేంటి అంటే యూ నీడ్ టు చెక్ ద క్వాలిటీ అండ్ యూ నీడ్ టు జాయిన్ ద కోర్స్. సో దిస్ ఈస్ ద థింగ్. సో దిస్ ఆల్ అబౌట్ ద కోర్స్. అండ్ ఇలాంటి ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్, అంటే ఇట్లాంటి కొన్ని రీసెర్చ్ చేసిన వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఐ విల్ ఆల్సో కవర్ ఫ్యూ మోర్ టాపిక్స్. అంటే మీకు షూర్ షార్ట్గా ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే టాపిక్స్ అయితే ఐ విల్ డూ ఇట్ అండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఆర్ వెరీ సూన్. జై హింద్.